పొద్దున్న పొద్దున్న అటు మా మార్కెట్ ఉంది కదా, మార్కెట్కి వెళ్తా ఉంటే అప్పుడు పాల కోసం ఈ దారి ఉంది కదా, ఈ దారిలో ఇలా వెళ్ళేసి అలా రిటర్న్ వచ్చాను. అప్పుడు ఈ కోళ్ళు సంతలో కోళ్ళు కాపాడుతూ ఉంది. ఇది ఎంత ఉంటుందో కోడి తెలుసా? ఎంత ఉంటుంది చెప్పు? 3000. 3000 ఇది. తింటాకే కదా తిని కూడా అక్కడ అమ్మసారు. అవునా? ఇప్పుడు నేను ఈ వైట్ కోడ్ ఉంది కదా, అంటే మ్యాటర్ కోడ్ అనేసి అన్ని కలర్స్ ఉన్నాయంటే అదే మ్యాటర్ కోడ్ అని అది తెలిసినట్టు కొట్టుకుపోతాడు. అవునా? చూసావా ఈ సంతలోండి ఇలా వెళ్తే ఎంత క్రౌడ్ ఉందో. వీడియో మామూలుగా ఏం కాదు. డ్యాగా తెల్లది డ్యాగ్ అంటారా? తెల్ల డ్యాగ్, ఎర్ర డ్యాగ్. ఎర్ర డ్యాగ్ గాడి పట్టుకున్న డ్యాగ్ లాంటిది. ఇది డ్యాగ్. సవల. ఇది ఇప్పుడు కనిపించేది అది పింగలే, అది తెల్లది. ఇది ఈ కోడి ఇది సెవల. సెవల. ఈ సెంటర్ తెలుసా ఎక్కడ? నువ్వు వెళ్తావు కదా, నువ్వు వెళ్ళే దారి ఉంది కదా, ఈ లోపలికి వెళ్ళే దారి. ఇలా పైకి వెళ్ళిన తర్వాత ఇటు ఉంది చూసావా, ఇది మార్కెట్ ధర. ఇలా నుండి ఈ పైకి వెళ్ళాం. ఈ పైన ఇక్కడ కూడా ఉన్నాయి చూసావా, ఇదిగో ఈ పైన ఇటు వచ్చాం. గుడి వైపు నుండి చూస్తే ఇటువైపు కింద ఉన్న క్రౌడ్ అనమాట. ఇది ఎంత పడుతుంది కోడి? ఇదే కోడి. అది కాకి. ఇది కాకి. ఎంత పడ్డది? 7,000. ఈ కాకి ఇది ఎంత ఉంటుంది రేటు? ఇది ఎక్కువ ఉంటుందండి. దీన్ని ఏం కోడి అంటారు తెలీదా? సంక్రాంతి మార్కెట్ లో ఇక్కడ బాగానే కోళ్ళు దొరుకుతాయి. అది పూల కోళ్ళు మామూలుగా అమ్మటం ఒక అతను తీసుకొచ్చాడు, అవి కూడా చూద్దరు. ఇది ఇక్కడ చికెన్ షాప్ ఉంది చూసావా, ఆ చికెన్ షాప్ కి అది ఉంది కదా, కార్నర్ మూల ఉందా, ఆ మూల లేదు మేడం ఉంది. ఇది గుడి ఉంది కదా, గుడి వైపు నుండి తీసాను. ఇప్పుడు చూడు ఎంత క్రౌడ్ ఉందో. చాలా క్రౌడ్ ఉంది ఇది. మరి ఫుల్గా ఉంది అంటే మార్కెట్ కదా ఈరోజు, అన్ని కూరగాయలు ఉంటాయి కాబట్టి వాళ్ళతో పాటు వీళ్ళు కూడా యాడ్ అయ్యారు. ఈ మార్కెట్ నుండి తీసేటప్పుడు వీళ్ళ దగ్గర కోళ్ళు ఉన్నాయి. నేను ఇంకా పైకి ఇలా పెట్టి అలా తీసాను, కానీ క్రౌడ్ మామూలు లేదు అసలు. బండి వెళ్ళట్లేదు మరి. ఇటు చూసావా, ఇక్కడ నుండి ఇటు వెళ్తానా ఈ సందులో. ఇదేం కోడి? ఇది పెంగల. 4,000. ఈ రంగులు ఎవరు కనిపెట్టారు అసలు? ఇదా మరి చూడు, ఈ పౌరుషం మామూలుగా లేదు, బాగా పౌరుషం. యాక్టింగ్ లేదు. ఇది ఎంత పడుతుంది ఇది కోడి? కనుమ రోజు ఎందుకు అసలు 5,000? అది ఎందుకు రేట్ తక్కువ? అవునా? దీనికి చిన్న చరిత్ర. 4,000 రేట్ తక్కువ, 7,000 చెప్తున్నారు. ఇది సంక్రాంతి అప్పుడు పంట చేతికి వస్తే ఆ పంట దగ్గర తీసుకున్న పంట ఉంటుంది కదా, ఆ పంట దగ్గర ఇస్తారు మామూలుగా కోడిని. అది కనుమ రోజున అదే మన ఎవరు బంధువులు అంటే అల్లుడు వస్తే అల్లుడు, లేకపోతే వాళ్ళు పెడతారు. నీకు విషయం తెలుసా? ఇప్పుడు నేను ఇటువైపు వెళ్ళి వెనక్కి వచ్చి ఇక్కడ మామూలుగా ఒక అతను